ఇంతమంది యాక్టర్స్ పెట్టిన స్టోరీ లేనప్పుడు ఏం చేస్తే ఏముంటుంది? అక్కడ ఎలివేషన్స్ లేవు, దేని పరంగా నవ్వాలి, అక్కడ కామెడీ ఓల్డ్ సాంగ్స్ పెట్టారు, కొన్ని ఆ సాంగ్స్ పెట్టి చేశారు డ్యాన్స్. సత్య గారు ఒక హీరోయిన్ పెట్టి అదైనా కొంచెం బాగుంది చూసుకోవడానికి థియేటర్లో. సాంగ్ ఉంది కానీ వేరే డిసప్పాయింట్, చాలా డిసప్పాయింట్. కార్తీక దీపం సాంగ్ అంత అది కూడా అంత అనిపించలేదు. కొంచెం ఓల్డ్ సాంగ్స్ మొన్న పెట్టారు, అలాంటి సాంగ్స్ అయితే బాగుండు. ఇది కొంచెం కార్తీక దీపం అనేది అంత అనిపించలేదు. నిజమే, నాకైతే ఒక 15 నిమిషాల ముందు బయటకు వెళ్ళాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు లాగ్ అనిపించింది, డిసప్పాయింట్గా ఫీల్ అయిపోయాం. ఇంకో సినిమా చూసినామండి, మీరు బాధపడకండి, చూడండి చూసే చెప్తున్నాను. రవితేజ గారు ఎక్కడ తప్పు చేసిన అనుకోవచ్చు? డైరెక్టర్ ఎంచుకోవడమా లేకపోతే యాక్టింగ్ లనా ఏంటి? అసలు యాక్టింగ్ అంతా ఓకే, అసలు లైనే అంతా ఉంది. లైన్ అసలు ఇది ఆల్రెడీ తీశారు సినిమాలో స్టోరీ. ఒక రొటీన్, ఒక భార్య భర్తలు కామన్గా ఏ భర్త అయినా పిల్లల మీద బోర్ వస్తుంది, ఖచ్చితంగా బయట చూస్తాడు. నేను చూడను కానీ వేరే చూస్తారు. ఇది మాత్రం చుక్కలు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు అనిల్ గారు కూడా రొటీన్ సినిమాలు తీస్తారు, కానీ ఆయన ప్రతి ఒక్కరు అంటే అందరము. కానీ అనిల్ గారు వేరు, అతను ఒక రొటీన్ స్టోరీ తీసినా కూడా అందులో దమ్ము ఉంటుంది, కొత్తగా చూపిస్తాడు. అసలు కలర్ఫుల్గా ఉంటుంది స్టోరీ. యాక్టర్స్ కానీ చిరంజీవి గారిని ఎంచుకునే విధానం కానీ, అక్కడ ఆ టైంలో మన వెంకీ గారిని ఎంట్రీ చేయాలనే థాట్స్, అక్కడ ఆ ఎలివేషన్స్, ఆ స్టోరీ, ఏ యాక్టర్స్ని ఏ స్టోరీకి సెట్ అవుతారో, ఏ క్యారెక్టర్ సెట్ అవుతారో చూపిస్తాడు. ఒకవేళ ఈ సినిమా అనిల్ గారు చేస్తుంటే ఎట్లా ఉంటుంది? ఈ సినిమా అనిల్ గారు చేస్తే మాత్రం ఈ స్టోరీ ఫస్ట్ చేయడు. స్టోరీ వేరే ఉంది, స్టోరీ అంత రొటీన్, అంత అనిపించలేదు స్టోరీ నాకైతే. రొట్టా బోరు. మరి రవితేజ గారికి ఇంకెప్పుడు కంబ్యాక్ ఇంకా రాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దీంతో మేము చాలా లుకింగ్ ఆడియో ఫంక్షన్లో మామూలుగా చెప్పలేదు, అబ్బా ఈసారి ఖచ్చితంగా ఇట్టు సినిమా అనుకున్నాను నేను. కానీ చాలామంది అందరు చాలా బాధపడుతున్నారు, చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారు. కానీ రవితేజ గారు నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటి స్టోరీ తీయకండి సార్ ప్లీజ్, దండం పెడతాను మీకు. మీ మీద చాలా హోప్స్ మాకు చాలా ఉన్నాయి, కానీ ఏదో భర్తమాశైలో విజ్ఞప్తి అని చెప్పేసి ఆ స్టోరీ ఆ లైన్లోనే ఉంది కదా స్టోరీ మొత్తము, ఇంకా వేరే స్టోరీ ఏముంది? భర్తలు మాత్రం ఇంకో తప్పు చేయకండి ప్లీజ్. పిల్ల ముక్కోదు, కొడుతుంది, ఎందుకు వచ్చాక చుక్కలు చూపిస్తుంది.